హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి టోటల్గా డాగ్స్ కోసం అనమాట. ఎందుకంటే ఎవరైతే ఇంట్లో డాగ్స్ పెంచుకోవాలనుకుంటున్నారో ఎంత ఖర్చు వస్తుందో క్లియర్గా మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మేము మా షిరోగాడి కోసం ఏం వాడతామో అవి చూపిస్తాను. ఆ తర్వాత మినిమం ఖర్చుతో కూడా డాగ్ ని ఎలా పెంచొచ్చో కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే స్టార్టింగ్ నుంచి వీడియో మొత్తం చూడండి. ఎండ్ లో నేను మనం ఇవన్నీ కాకుండా కూడా మా షిరోగాడికి పెట్టేవి కాకుండా కూడా మినిమం ఖర్చుతో కూడా డాగ్ ని మెయింటైన్ చేయొచ్చు. అలా కూడా చాలా మంది చేస్తున్నారు. అలా ఎలా చేయొచ్చో కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. మా షిరోగాడు ఫుల్ హ్యాపీ, ఎందుకంటే వాడికి కావాల్సిన సరుకులన్నీ వచ్చేసాయి. ఇవన్నీ స్నాక్స్ అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి శాంపుల్ కోసం మేము చికెన్ ప్యాకెట్ తెచ్చాము. ఇది నచ్చిందంటే వానికి మళ్ళీ నెక్స్ట్ నుంచి అదే పెట్టాలని చూస్తున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి మేము ఎప్పటి నుంచో వాడి చికెన్ ప్యాకెట్. సో ఇవైతే ఎక్కువ తెచ్చాడు ప్రస్తుతానికి, ఎందుకంటే ఇది ఇంకా ట్రై చేయలేదు కాబట్టి. సో ఇవి తెచ్చాడు. వీటి కాస్ట్ ఎంత, ఏ టైంకి పెడతాము అదంతా ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, తీసుకో నీ స్టిక్ నువ్వు తినేసి. మా షిరోగాని ఆత్రంతో తట్టుకోలేక తొందరగా స్టిక్ ఏమో తర్వాత వీడియో తీసుకొని అడుగుతున్నాడు. షిరో మమ్మ స్టిక్ తింటున్నాడు చూడు, ఎంత క్యూట్గా తింటున్నాడు షిరో. మా చిన్నోడు ఏం చేస్తున్నా అని చెప్పి అనమాట. చూడండి, వీనికి డౌట్ ఏం చేస్తున్నాను అని చెప్పి. షిరో మమ్మది డీటెయిల్గా వీడియో తీస్తున్నా. ఇది వచ్చేసి పెడిగ్రీ, ఈ చికెన్ ప్యాకెట్. సో ఇది నెట్ క్వాంటిటీ వచ్చేసి 2.10 kg ఉంది. దీంట్లో మొత్తం ప్యాకెట్స్ వచ్చేసి 30 వచ్చాయి మనకి. అండ్ ఇవి వచ్చేసి స్టిక్స్ అనమాట, చికెన్తో చేసినవి. ఇవి కూడా స్టిక్స్. ఇవి వచ్చేసి మా షిరోగాడి బోన్స్, ఇవి కూడా చికెన్తో చేసినవే. సో ఇది శాంపుల్ కోసం మేము తెచ్చిన రోల్స్ అనమాట. సో ట్రై చేసి తర్వాత నచ్చితే మా షిరోగాడికి ఇది పెడతాం. ఇది వచ్చేసి గ్రేవీ మనం రైస్లో కలిపి పెడతాము. ఇదైనా గ్రేవీ ప్యాకెట్ మనం రైస్లో కలిపి పెడతాం, చికెన్తో చేసినవి. అలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయన్నమాట. చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది. మనం పప్పీ బట్టి సెలెక్ట్ చేసుకోవాలి, పప్పీకి నచ్చిన దాన్ని బట్టి. మా షిరోగాడు ఆత్రంతో వెయిట్ చేస్తున్నాడు చికెన్ ప్యాకెట్ కోసం. మా షిరోగాడికి వచ్చేసరికి చికెన్ ప్యాకెట్ అయితే డైలీ వన్స్ పెడతాము. స్టిక్ కూడా అంతే, డైలీ 1 or 2 తీసుకుంటాడు. బోన్ అయితే 2 daysకి ఒకటి తింటాడు అనమాట. ఓవరాల్గా మా షిరోగాడి కోసం మేము ఇవి వాడతాము. సో ఇప్పుడు ఇవి మనకి ఏ కాస్ట్ ఉన్నాయి, ఏ కాస్ట్కి ఇచ్చారు, ఎంత డిస్కౌంట్కి వచ్చాయి మనం చూద్దాం. ఆ తమ్ముడైతే ఎప్పుడైనా కూడా మా షిరోగానికి కావాల్సిన ఫుడ్ అంతా ఈ షాప్ నుంచి తెస్తాడనమాట. చూడండి, పేరు ఇక్కడ ఉంది, నవీన్స్ వెట్ అండ్ పెట్ నీడ్స్. ఇది వచ్చేసి నారాయణగూడలో ఉంటుంది. సో మనం ప్రతి ఒక్కటి కాస్ట్ చూసుకుందాం. ఇది వచ్చేసి పెడిగ్రీ చికెన్ ప్యాకెట్ అనమాట, బాక్స్ వచ్చేసి లిస్ట్. ఇక్కడ మనం పెడిగ్రీ 1 box తీసుకున్నాం కదా. సో యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 1200, మనకి 960కి వచ్చింది డిస్కౌంట్లో. అండ్ సెకండ్ చూసుకుంటే రాయల్ స్టిక్స్ అనమాట. ఇది 2 తీసుకున్నాం, 2 ప్యాకెట్స్ తీసుకున్నాం కదా. సో ఒక్కొక్క ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి 140. చూడండి, 140 మనకి డిస్కౌంట్లో 120కి వచ్చింది. 140 ఉన్న ఈ ప్యాకెట్ మనకి 120కి వచ్చింది డిస్కౌంట్కి. అంటే మేము 2 తీసుకున్నాం కదా. 120 + 120 ఎంత, 240 అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి థర్డ్లో రాయల్ బోన్ అని ఉంది, అది ఈ ప్యాకెట్ అనమాట. సో ఇది 2 daysకి ఒకసారి, అంటే వాడి ఇష్టం అనమాట. 2 daysకి ఒకసారి తింటాడు, లేకపోతే ఒక్కొక్కసారి 1 dayలోనే కంప్లీట్ చేసేస్తాడు, ఒక్కొక్కసారి 3 days 4 days, వాడి ఇష్టం అనమాట. ఒక్కొక్కటి ఇస్తాము. దీని కాస్ట్ వచ్చేసి 150, ఒక ప్యాకెట్ 150 అనమాట. 150 ఉన్న ప్యాకెట్ డిస్కౌంట్లో 120కి వచ్చింది. ఫోర్త్ లాస్ట్ వచ్చేసి డ్రోల్స్ అనమాట. ఇది కూడా క్రంచీ చికెన్ ప్యాకెట్, రైస్లో కలిపి పెడతారు. క్వాంటిటీ మనం ఒకటి తీసుకున్నాం. సో దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్, మనకి డిస్కౌంట్లో 35 పడింది. ఇది వచ్చేసి బేసిక్ లిస్ట్ నేను చూపిస్తున్నాను. ఒక పప్పీని ఎవరైతే తీసుకొని పెంచుకోవాలనుకుంటున్నారో ఇంట్లో, మీకు నెలకి అంటే ఎవ్రీ మంత్ 1300 to 1500 ఖర్చు ఓన్లీ ఫుడ్కే వస్తుంది. వచ్చేసి మా షిరోగాడి కాల్షియం మిల్క్ బోన్ అనమాట. మా షిరోగాడి చిన్నగా ఉన్నప్పుడు తెచ్చేవాళ్ళం. ఇందులో కూడా సేమ్ ఇలాంటి బోన్స్ లాంటివి ఉంటాయి, చిన్న సైజులో ఉంటాయి. కాకపోతే అవి మిల్క్ బోన్స్ అనమాట. చిన్న పప్పీస్కి అంటే 1 month పప్పీ నుంచి 1 year పప్పీ వరకు చూడండి ఇలాంటి బోన్స్ ఇస్తారు. కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇలాంటి బోన్స్ పెడతారనమాట. బేసిక్ మెడిసిన్స్కి వచ్చేస్తే ఇవన్నమాట, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇది వచ్చేసి మా షీరోగాడి స్ప్రే. ఇప్పుడు డాగ్స్ అన్నాక జనరల్గా పురుగులు ఎక్కుతుంటాయి అనమాట, అంటే టిక్ ఫ్లూస్ ఉంటాయి నల్లవి. సో అవి ఎక్కువ వస్తుంటాయి డాగ్స్కి. సో అలాంటప్పుడు ఈ స్ప్రే మేము షీరోగాడికి కొడతామన్నమాట. జస్ట్ స్ప్రే లాగా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి చూడండి 270 రూపీస్ అనమాట ఒక బాటిల్. లోపల బాటిల్ చూసుకుంటే ఇలా ఉంటుంది, లిక్విడ్ ఉంటుంది దీంట్లో. ఇది మనం స్ప్రే చేయడమే డాగ్స్ మీద. ఎక్కడైతే పురుగులు ఎక్కాయో అక్కడ మనం స్ప్రే చేయడమే ఇలాగా. ఈ స్ప్రే వచ్చేసి మనం ఓన్లీ టిక్ ఫ్లూస్ ఎక్కినప్పుడే కదా, అంటే పురుగులు ఎక్కినప్పుడే కాదు, రెడ్నెస్ వచ్చినప్పుడు, ఇచ్చింగ్ వచ్చినప్పుడు, అలాంటప్పుడు కూడా వాడతాము. అండ్ ఇది వాడేటప్పుడు దూరం నుంచి స్ప్రే చేయాలి డాగ్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన డాగ్, ఇలా దగ్గర నుంచి స్ప్రే చేయకుండా ఎక్కడైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో లేకపోతే ఎక్కడైతే పురుగులు ఎక్కాయో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి స్ప్రే చేయాలన్నమాట. ఇది ఇంకొకటి మెడిసిన్ అనమాట. మా షీరోగాడికి పురుగులు ఎక్కుతాయి, అంటే నల్లులు అంటారు, టిక్ ఫ్లూస్ అంటాం ఇంగ్లీష్లో. అండ్ ఇంకా చిన్న చిన్న చీమలా ఉంటాయి అనమాట నల్లగా, అలాంటి పురుగులు ఎక్కుతాయి ఎక్కువ డాగ్స్కి. అలాంటప్పుడు ఇది మేము వాడతాం అనమాట. సో ఇది ఎలా వాడతామంటే, ఇది చూడ్డానికైతే ఇలా ఉంటుంది చూడండి, సేమ్ మన ఫెవిక్విక్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఎప్పుడైతే మన డాగ్స్కి పురుగులు వచ్చినప్పుడు, టిక్ ఫ్లూస్ వచ్చినప్పుడు వాడతామో దీని ఎఫెక్ట్ 3 months వరకు ఉంటుందన్నమాట. అంటే 3 months వరకు ఇది పనిచేస్తుంది మన డాగ్ మీద. అండ్ దీని కాస్ట్ వచ్చేసి చూడండి 350 అనమాట 1 బాక్స్. ఓన్లీ 1 టైమే యూజ్ చేస్తామన్నమాట. ఇది ఒక్కసారికే మనం యూజ్ చేయాలి, ఒకటేసారి ఓపెన్ చేసిన తర్వాత మొత్తం వాడేసేయాలి. మళ్ళీ కొంచెం దాచుకొని వాడుకోవడానికి ఉండదన్నమాట. ఇది ఎలా వాడాలో ఇప్పుడు మేము చూపిస్తాను క్లియర్గా లైవ్లో మా షీరోగాడికి పెట్టినప్పుడు. లిక్విడ్ పెట్టేటప్పుడు మనం జుట్టు ఇలా పార్టీషన్స్ చేసుకోవాలన్నమాట. పార్టీషన్స్ చేసుకొని అందులో లిక్విడ్ పెట్టి మళ్ళీ హెయిర్ కవర్ చేసేయాలి. అలాగే పెట్టుకుంటూ వెళ్ళాలి బాడీ మొత్తం లైన్గా. ఇన్ఫెక్షన్ ఉన్న దగ్గర లేకపోతే పురుగులు ఉన్న దగ్గర పెట్టాల్సిన అవసరం ఏం లేదు, ఇలా పైన పెట్టండి. లిక్విడ్ కున్న పవర్ బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఇన్ఫెక్షన్ ని క్లియర్ చేస్తుంది. అండ్ ఈ టాబ్లెట్స్ వచ్చేసి చూడండి స్కైవార్మ్ టాబ్లెట్స్ అనమాట. అంటే కడుపులో ఎప్పుడైనా పురుగులు ఉంటే డాగ్స్కి, అలాంటప్పుడు ఈ టాబ్లెట్స్ వాడతాం మా షీరోగాడికి. అంటే ఇప్పుడు అన్నం పెట్టినప్పుడు రైస్లో కలిపి వాడికి పెట్టేయడం అలా చేస్తాం అనమాట. కడుపులో పురుగులు ఉంటే అవన్నీ వెళ్ళిపోతాయి అలాగా, అందుకోసం ఈ టాబ్లెట్స్ వాడతాం. టాబ్లెట్ ఎలా వాడతారంటే, సో ఫుడ్లో పెట్టి ఇస్తారు. మీ పప్పీ వెయిట్ 10 kgs కానీ 10 kgs కంటే పైన ఉన్నా కూడా 1 టాబ్లెట్ వాడాలి. ఫుడ్లో పెట్టి ఇస్తారనమాట కలిపేసి. మీ పప్పీ వెయిట్ 10 kgs కంటే బిలో ఉంది అంటే 1/2 టాబ్లెట్ వాడాలి అలా. ఇది వచ్చేసి మా షీరోగాడికి మేము వాడే షాంపూ అనమాట. చూడండి కేర్ బెస్ట్. దీని కాస్ట్ వచ్చేసి 430. ఈ షాంపూ బాగా పనిచేస్తుంది మా షీరోగాడి మీద. అంటే బ్యాక్టీరియల్ లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా, ఇలాంటి పురుగులు ఉన్నా కూడా బాగా క్లీన్ చేస్తుంది. ఈ షాంపూ వచ్చేసి డాగ్స్ అండ్ క్యాట్స్, అంటే కుక్కలకి ఇంకా మన పిల్లులకు కూడా వాడొచ్చు అనమాట. మా షీరోగాడికి వాడతాము, అంటే బాగా చేపించిన తర్వాత, లేకపోతే ఎప్పుడైనా కూడా వానికి ఇచ్చింగ్ లేకపోతే రెడ్నెస్ వచ్చినప్పుడు వాడతాం అనమాట. కాస్ట్ వచ్చేసి 132. చూడండి పౌడర్ పూసిన తర్వాత వానికి ఎలర్జీ లేకపోతే ఇచ్చింగ్, రెడ్నెస్, ఎలాంటి డిస్కంఫర్ట్ ఉన్నా కూడా వాడికి తగ్గిపోతుంది. సో ఇప్పుడు మీరు చూసారు కదా, మొత్తం ఒక డాగీని మనం పెంచుకోవాలంటే నెలకి మనకి 4000 నుంచి 5000 వరకు ఖర్చు వస్తుంది. ఖర్చు మేము పెట్టలేం, కానీ డాగ్ ని పెంచుకోవాలని ఇష్టం మాకు ఉంది అనుకుంటే కొన్ని రెడ్యూస్ చేసి ఇంట్లోనే మినిమం ఖర్చుతో డాగ్ ని ఎలా పెంచుకోవచ్చు ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాగ్ ని తెచ్చుకున్నప్పుడు చిన్న పప్పి పుట్టినప్పటి నుంచే వాటికి వ్యాక్సినేషన్స్ ఉంటాయి అనమాట. అది కంపల్సరీ వేపియండి. 3 months కి 6 months కి అలా 2 to 3 years పప్పి వరకు కూడా వ్యాక్సినేషన్స్ ఉంటాయి. అదే మన పిల్లలకి వేపిస్తాం కదా చిన్న పిల్లలకి, అలాగే డాగ్స్ కూడా ఇంజెక్షన్స్ ఉంటాయి అనమాట. మీ ఇంటి దగ్గరలో లేకపోతే మీరుండే దగ్గరలో వెట్ హాస్పిటల్ ఉందేమో చూసుకోండి. అంటే యానిమల్స్ కి వాళ్ళు ట్రీట్ చేస్తుంటారు కదా, అలాంటి హాస్పిటల్స్ అనమాట. అక్కడ మన డాగ్ కి సంబంధించిన మెడికేషన్ అంతా వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ మేము అంత పెడిగ్రీ మేము చికెన్ ప్యాకెట్స్ పెట్టలేము అన్న వాళ్ళకి నేను ఒక టిప్ చెప్తాను. పెడిగ్రీ మీరు అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే పెడిగ్రీ చికెన్ ప్యాకెట్స్ కాస్ట్ వచ్చేసి 1200 నుంచి 1500 వరకు ఉంటుంది 30 ప్యాకెట్స్ కి. అవి నెల రోజుల నుంచి నెలన్నర వరకు వస్తాయి. పెడిగ్రీ మేము ఎఫోర్డ్ చేయలేము, మేము పెట్టలేము అన్న వాళ్ళు ఎగ్ పెట్టొచ్చు అనమాట. ఎగ్ కూడా డాగ్స్ చాలా ఇష్టంతో తింటాయి, చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ కూడా. ఏం లేదు, రైస్ లో ఎగ్ అండ్ పెరుగు కలిపి పెట్టండి, డాగ్స్ చాలా ఇష్టంతో తింటాయి. చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేయండి, వాటికి అలవాటు అయిపోతుంది. వేరే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న పెట్స్ కి అన్ని అవి ఇవి పెట్టేస్తున్నారని చెప్పి మనం పెట్టాల్సిన అవసరం లేదు. మనకున్న బడ్జెట్ లో మనం పెట్టి హ్యాపీగా చూసుకోవచ్చు. ఇది ఒక టిప్ అనమాట. పెడిగ్రీ అవాయిడ్ చేసి ఎగ్ పెట్టండి, మీకు ఇక్కడ 1500 సేవ్ అవుతాయి ఎవ్రీ మంత్. మేము డాగ్ షాంపూ కూడా వాడలేమండి, ఎందుకంటే మా దగ్గర అంత బడ్జెట్ లేదనుకుంటే ఈ షాంపూ మీరు అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే ఇంట్లో
ఉన్న ఏదో ఒక సోప్ వాడండి. వాటికి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు లేకపోతే పురుగులు ఎక్కినప్పుడు మాత్రం తెచ్చి పెట్టుకోండి ఈ షాంపూ, అప్పుడు మాత్రమే వాడండి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో పెట్టుంటే మాత్రం ఎవ్రీ 15 days కంపల్సరీ దానికి బాత్ చేయించండి. సో చెప్పాను కదా, ఈ షాంపూ అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడండి, మిగతా అప్పుడు సోప్ వాడొచ్చు. ఇలా చేస్తే మీకు 430 రూపీస్ మిగిలిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి పౌడర్. ఇది మాత్రం కంపల్సరీ తెచ్చి పెట్టుకోండి. దీని కాస్ట్ పెద్దగా ఏమి ఉండదు, 130 నుంచి 150 వరకు ఉంటుంది. ఎలాగో ఎవరైనా కూడా మేము షాంపూ వాడలేము సోప్ వాడతామన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. ఎలాగో షాంపూ వాడడం లేదు కదా, కనీసం ఈ పౌడర్ పెట్టినా కూడా వాటికి పురుగులు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఎప్పుడైనా మీ డాగ్ కి ఇచ్చింగ్, రెడ్నెస్ లేకపోతే పురుగులు ఇన్ఫెక్షన్స్ వచ్చినాయో అలాంటప్పుడు ఈ పౌడర్ వాడొచ్చు. ఎంత వాడినా కూడా ఈ పౌడర్ మీకు 2 to 3 months వస్తుంది ఈజీగా. సో ఇది మాత్రం కంపల్సరీ. ఇవి కూడా మెడిసిన్స్ ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆప్షనల్, తెచ్చి పెట్టుకోండి, అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడండి. ఇవి బోన్స్ అండ్ స్టిక్స్ మాత్రం కంపల్సరీ తెచ్చి పెట్టుకోండి. ఎలాగో మీరు పెడిగ్రీ పెట్టడం లేదు కాబట్టి వాటికి స్నాక్స్ కోసం అవసరం వస్తాయి. 400 లో వచ్చేస్తాయి. ఎలాగో పెట్ షాప్ లో కొంటే డిస్కౌంట్ లో ఇస్తారు. చూసారు కదండి, 5000 మేము బడ్జెట్ పెట్టలేమన్న వాళ్ళకి మినిమం బడ్జెట్ లో కూడా డాగిని ఎలా పెంచుకోవాలో నేను క్లియర్ గా చెప్పాను. ఇలా ట్రై చేసి చూడండి, మినిమం ఖర్చులో హ్యాపీగా మీ ఇంట్లో మీరు డాగ్ ని పెంచుకోవచ్చు. చూసారు కదా, ఫుడ్ అండ్ మెడిసిన్స్ గురించి చెప్పేసుకున్నాం. ఇంకొచ్చేసి ఫైనల్ గా వాకింగ్ అనమాట. డైలీ 3 times మా షీరోగాని అయితే మేము వాకింగ్ తీసుకెళ్తాము. ఒక టైం సెట్ చేయండి, ఆ టైం ప్రకారం వాకింగ్ తీసుకెళ్లడం అలవాటు చేయండి. మా షీరోకి అయితే డైలీ మార్నింగ్ పాలిస్తాము, ఒక పూట కర్డ్ రైస్, ఇంకొక పూట పెడిగ్రీ పెడతాం అనమాట. ఇంట్లో ఎప్పుడైనా చికెన్, మటన్ చేస్తే అవి తింటాడు, సో ఆ రోజు పెడిగ్రీ అవాయిడ్ చేస్తాము. ఐ హోప్ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది ఎవరైతే డాగ్ ని పెంచుకోవాలనుకుంటున్నారో. ఫైనల్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఏదైనా మనకున్న దాంట్లో చేసుకొని హ్యాపీగా ఉండటమే లైఫ్ అండి. ఎవరైతే ఇంట్లో పెట్స్ పెంచుకోవాలనుకుంటున్నారో, డాగ్స్ గానీ క్యాట్స్ గానీ మేము చూసుకోగలుగుతాం అన్నప్పుడు మాత్రమే తెచ్చుకోండి. ఏదో మాకున్న వర్క్ ప్రెషర్ వల్ల మేము పెంచుకోలేమనుకుంటే ఇంటి ముందర ఉన్న వాటికే ఒక పూట అన్నం పెట్టండి, సరిపోతుంది. కానీ ఇలాంటి పనులు మాత్రం చేయకండి. మీరు ఇంట్లో డాగిని బాగా పెంచుకుంటారు, ఆ తర్వాత మీకు కుదరకనో లేకపోతే వేరే పరిస్థితుల వల్ల మాత్రం వాటిని రోడ్ మీద మాత్రం అసలు వదిలిపెట్టకండి. ఎందుకంటే నేను చాలా చూసాను అలాంటి సిచ్యువేషన్స్, చాలా బాధ అనిపిస్తుంది. అవి ఇంట్లో పెరిగిన ఎన్విరాన్మెంట్ కి బయట అసలు తట్టుకోలేక కొన్ని రోజులకే చనిపోతుంటాయి. సో అలా మాత్రం చేయకండి. మేము పెంచుకోగలం, మేము చూసుకోగలం అన్నప్పుడు మాత్రమే తెచ్చుకోండి. అనవసరంగా వాటిని మీరు పెంచుకొని కొన్ని రోజులు తర్వాత వదిలేసి వాటిని బాధ పెట్టకండి మీరు. అదే మన ఇంట్లో వాళ్ళకైతే అలా చేస్తామా, రోడ్ మీద వదిలేస్తామా? రోడ్ లేని జంతువులు ఎవరికి చెప్పలేవు కాబట్టి జనాలు ఈజీగా తెచ్చుకొని రోడ్ మీద వదిలేస్తున్నారు. అలా మాత్రం అస్సలు చేయకండి, నా సిన్సియర్ రిక్వెస్ట్ అందరికి. అండ్ వీడియోని ఎండ్ చేసే ముందు, ఇప్పుడు ఎవరైతే డాగ్స్ ని పెంచుకుంటున్నారో సమ్మర్ వచ్చేస్తుంది కదా, వాటికి వేడి చేస్తుంది. అలాంటప్పుడు ఈ సమ్మర్ సీజన్ లో చికెన్, మటన్ అలాంటివి అవాయిడ్ చేసి ఏం చేస్తారంటే కర్డ్ ఇంకా రైస్ కలిపి పెట్టండి, అవి చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతాయి. అయితే వీడియో చూస్తున్నారో మా ఇంట్లో కుక్కలు లేవండి, ఏం చేయమంటారు అంటే మీ ఇంటి ముందర డాగీస్ ఉంటాయి కదా, వాటికైనా ఒక పూట అన్నం పెట్టండి. ఒకసారి అలా చేసి చూడండి, అవి మీ మీద ఎంత ప్రేమ చూపిస్తాయో. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు తోడుగా ఉంటాయి. ఇదండి ఈ రోజు వ్లాగ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. See you all in my next vlog. Bye అందరికి.